కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఈసారి కొట్టి తీరబోతున్నాం. కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారని కూడా చెప్పారు. తగిలింది కదా ఇప్పుడు మళ్ళీ కోలుకునేట్టుగా తగిలింది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక క్రికెట్ టీం లాగా ఒక 11 మందికి కన్ఫైన్ అయిపోవడం చూస్తూ ఉంటే నిజంగా చాలా జాలనిపిస్తుంది కూడా. అంటే ఇంత వ్యతిరేకత వస్తుందన్న సంగతి తెలిసి కూడా మనవాడు చేసిన ఈడియాటిక్ పనుల వల్ల ఈరోజు ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చింది, అంతే కసిగా ఈరోజు ఓట్లేశారు. మా అందరికీ కూడా మేజర్ మెజార్టీస్ రావడం అన్నది కూడా చూస్తూ ఉంటే ప్రజలు ఎంత కసిగా ఓటేశారన్న సంగతి తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఇప్పుడున్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు కానీ మా అందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని కంపల్సరీగా మేము నిర్వర్తిస్తామని మేము అనుకుంటున్నాం. సో మురళీమోహన్, ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మన ఇద్దరం కలిసి తిరుపతిలో పనిచేసాం. తర్వాత నీకు అవకాశం రావడం, గెలవడం ఎలా ఆలోచిస్తున్నావు? సామాన్యులకి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశంది. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు ఆ పరంపర కొనసాగుతూ ఉందని చెప్పడానికి మురళీమోహన్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఎంతోమంది సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని రాజకీయాల వైపు మళ్లించి మంచి గుణగణాలు ఉంటే వాళ్ళను రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి అతిపెద్ద వ్యవస్థ తెలుగుదేశం. కాబట్టి మురళీమోహన్లో కూడా గుణగణాలు ఉన్నాయన్నటువంటి గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆజన్మంతం నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఒకటైతే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయగలుగుతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ చరిత్ర రికార్డ్ అయింది. సార్ సోమన్ రెడ్డి గారు, నిజంగా కంగ్రాచులేషన్స్. కానీ మీరు చేసిన పోరాటం, మీరు అక్కడ చేసిన గనుల మీద ఇప్పటికీ స్టిల్ వ్యవహారం అంతా తీగా లాగుతున్నారు. నిజంగా డొంక కదలబోతుందంటారా? డెఫినెట్గా. నేను సత్యాగ్రహం కూర్చున్నప్పుడు పోలీసులు వచ్చేసి చాలా రఫ్గా హ్యాండిల్ చేశారు. నేను ఇంకా ఫైనల్గా ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీ, డిఎంజీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీ, నో యూస్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ పెట్టాను నేను, సాక్ష్యాలతో, జీపీఎస్ మ్యాప్స్తో, లొకేషన్స్తో. బట్ ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్రహ్లాద్ జోషి మైనింగ్ సెంట్రల్ మినిస్ట్రీకి ఇస్తే అక్కడి నుంచి తాకీదు వచ్చిన తర్వాత ఆపేరు మైనింగ్. అదొకటే సాధ్యమైంది. ఈరోజు దాని మీద దాదాపు 250 కోట్లు పెనాల్టీ ఇస్తూ నోటీసులు ఇచ్చినారు. అదొకటి కాదు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ట్రక్ పట్టించాను, దాని మీద చాలా పెద్ద కేసు, అది నాన్ బెయిలబుల్ కేసులు. సరే, గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ మైనింగ్లో దోపిడీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దాంట్లో కొంతమంది ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఎలా చూస్తారు? అంటే ఏ పార్టీలోకి వచ్చినా లాస్ట్ టైం చేసిన తప్పులు లోంచి తప్పించుకోలేరు. ఘోరాలు, నేరాలు చేసినారు. మైనింగ్ చట్టం అనేది లేకుండా చేశారు. అదేదో లోటస్ పాండ్ మేనేజ్మెంట్లో మైనింగ్ చట్టాన్ని నెట్టేసేసినారు. అనుభవించి తీరుతారు. అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు. దాదాపు 164 వచ్చినాయి అంటే ఆషామాషి కాదు. ఎందుకని? మా మీద ఒక నమ్మకం. అందుకంటే వాళ్ళ మీద ఒక